మై ఛానల్ జాబ్ గైస్. ఈరోజు మనము నాన్ ఐటీ వాళ్ళ కోసం అందరికండి ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామనమాట. సో, ఇది మనకి ఎవరైతే నాన్ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమండి. సో, వాళ్ళకు చక్కగా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవడానికి ఒక వండర్‌ఫుల్ ఆర్గనైజేషన్ అయితే తీసుకొచ్చామనమాట. సో, డెఫినెట్‌గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కాగ్నిజెంట్ అండ్ ఇన్ఫోసిస్ నుంచి అయితే మాస్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో, డెఫినెట్‌గా ఈ 2 వీడియోస్‌నైతే చెక్‌ఔట్ చేయండి. ఓకే. సో, జంపింగ్ ఇంటూ ఆర్గనైజేషన్ అండి. సో, ఇది మనకి సిసిఆన్ ఆర్గనైజేషన్ నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్ అయితే వచ్చిందనమాట. ఇది ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. మీరు ఇండియాలో నుంచి ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చనమాట. సో, ఆర్గనైజేషన్ గురించయితే కంప్లీట్‌గా చూసుకోండి మీరు. వన్స్ చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ అప్లై అయితే చేయండి. ఓకే. సో, జాబ్ సమ్మరీ గురించి ఒకసారి చూసుకున్నా గానీ, టెక్నికల్ సపోర్ట్ కన్సల్టెంట్ రోల్ అనమాట ఇది. సో, ఇది మనకి డైరెక్ట్‌గా కస్టమర్స్‌తోని మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. వయా ఫోన్, చాట్ అండ్ నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ కంప్లీట్‌లీ మనము రికగ్నైజ్డ్ టూల్స్ అండ్ ప్రాసెస్ ద్వారా యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, మీరు ఇంకొకటి ఏంటంటే ట్రబుల్ షూటింగ్ గానీ, టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా గానీ, అక్కడ మీరు అసిస్ట్ చేసి ఇంకా బెటర్ వేలో తీసుకెళ్ళడానికి మీరు మీ నాలెడ్జ్‌ని ఎంపవర్ చేసి తీసుకెళ్తారు. దిస్ రోల్స్ రిపోర్ట్స్ టు ద మేనేజర్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్. సో, మీరు మేనేజర్‌కి రిపోర్ట్ చేస్తూ టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్‌గా అయితే ముందుకెళ్తారనమాట. ఓకే. సో, దీనికి కీ కాంపోనెంట్స్ చూసుకున్నా గానీ, మీరు వర్బల్ అండ్ ఓరల్‌లో రిటన్ కమ్యూనికేషన్‌లో చక్కగా ఉండాలి. అండ్ ట్రబుల్ షూట్ చేయాలన్నమాట. సో, మనకి ఏవైతే ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తామో కస్టమర్స్‌ని, సో, అందులో మీరు మంచిగా చక్కగా వర్క్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెంటర్‌షిప్ అయితే ఉంటుందన్నమాట. సో, మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నెక్స్ట్ మనకేంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ అయితే చక్కగా ఉండాలని అంటున్నారు. అండ్ కొలాబరేషన్. సో, మనకిక్కడ ఏంటంటే ఒక్క డిపార్ట్‌మెంట్‌తోనే కాకుండా మనం వేరియస్ డిపార్ట్‌మెంట్స్‌తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాము. లైక్ సేల్స్ గానీ, ఇప్పుడు ఆపరేషన్ సైడ్ అయినా గానీ. సో, ఆర్గనైజేషన్‌లో చాలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో, వాళ్ళతోని అడాప్టబిలిటీతో వర్క్ చేసుకుంటూ అండ్ ప్రొఫెషనలిజం అండ్ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్. సో, ఇవన్నీ ఎన్షూర్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సుంటుందనమాట. అండ్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నా గానీ, సో, ప్రిఫర్డ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మనకి ఎవరైతే చాట్ ప్రాసెస్‌లో అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్‌లో, ఫోన్‌లో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కస్టమర్ సర్విస్ రిలేటెడ్‌గా ఎవరైతే హ్యాండిల్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చండి. అండ్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఎనేబుల్‌మెంట్ అండ్ నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ నెక్స్ట్ కస్టమర్ ఫోకస్ రిలేటెడ్‌గా, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్ రిలేటెడ్‌గా అండ్ సపోర్టింగ్ మెటీరియల్స్, పీర్ సపోర్ట్ అండ్ మోటివేషన్, టెక్నాలజీ రిలేటెడ్‌గా ఎవరైతే సీఆర్ఎంఎస్ టూల్ రిలేటెడ్‌గా వాటికి రిలేటెడ్‌గా మనకి మంచి సపోర్ట్ రిలేటెడ్‌గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయవచ్చు. సో, మీరు మేజర్‌గా చేయాల్సింది ఏంటంటే మీ రెజ్యూమ్‌ని ప్రాపర్‌గా బిల్డ్ చేసుకొని నెక్స్ట్ మీరు అప్లై చేయాలి. ఓకే. సో, దీనికి కావాల్సింది మనకి మీరు రెజ్యూమ్ ప్రాపర్‌గా బిల్డ్ చేసేసుకొని నెక్స్ట్ మీకు ఇక్కడ డ్రాప్ డౌన్‌లో కింద మీరు అప్లై చేయగానే మనకైతే వచ్చేస్తుందన్నమాట మీ ఎక్స్‌పెక్టెడ్ సాలరీ అండ్ నోటీస్ పీరియడ్ అండ్ మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యూ హోల్డ్ అండ్ తర్వాత మనకి మీ కస్టమర్ రిలేటెడ్‌గా అండ్ మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారా? 7 పీఎం టు 3:30 ఏఎం వరకైతే మనకి వర్కింగ్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మనకి ఈ టైమింగ్స్‌కి మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నారు అని చెప్పనంటే, సో, మనకు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, డెఫినెట్‌గా అందరూ గూడా అప్లై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. సో, ఇక్కడ మీకేమైనా డౌట్స్ గానీ, క్వెరీస్ ఉన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.